నమస్తే. ప్రస్తుతం ఏదైతే రైతులు రాజ్యాంగం అనే ఒక సభను ఏర్పాటు చేసుకొని ఇక్కడ అనేక మంది రైతుల సమస్యలు కావచ్చు, రాజ్యాంగంలో ఎట్లా రైతులకు హక్కులు ఉంటాయని చెప్పేసి దాని మీద చర్చించారు. ప్రస్తుతం మనతో పాటు కోదండరెడ్డి గారు, కమిషన్ చైర్మన్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అనేక సమస్యలను చర్చించారు ఇప్పటి వరకు, వీటిపైన ఎట్లా ముందడుగు వేయబోతున్నారు సార్ మీరు? వాస్తవంగా ఈ రోజున్న పరిస్థితి, స్వాతంత్రం సంపాదించిన తర్వాత నిజాం కాలం నాటి తెలంగాణలో ప్రత్యేకంగా నిజాం పరిపాలన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 1 సంవత్సరం అధికంగా నిజాం పరిపాలన ఉండింది. దాని తర్వాత వచ్చిన అనేకమైన సంస్కరణలు, మార్పులు, ఇక్కడంతా జమీందారీ, జాగీర్దారీ, భూస్వామ్య వ్యవస్థ ఉండింది. సంస్కరణల ద్వారా భూములన్నీ పంపకం జరిగినాయి. వ్యవసాయంలో ఆహార ఉత్పత్తులు పెరిగినాయి. మనం ఎగుమతి చేసుకునే స్థాయికి వచ్చినాం. కానీ రైతు ఎవరైతే పండిస్తున్నారో అతని సమస్యలు బాగా ఉన్నాయి. అది భూమికి సంబంధించింది కానీ, గిట్టుబాటు ధర రాక కానీ, ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలు సకాలంలో అందకపోవడం కానీ, కేంద్ర ప్రభుత్వం వీటన్నిటికీ మూల కారణం. కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన బ్యాంకులను జాతీయం చేసిన తర్వాత ఎంత నిష్పత్తిలో వ్యవసాయ రంగానికి రుణాలు ఇవ్వాలి అనే దానికి ఒక నిర్ణయం జరిగితే దాంట్లో సగం కూడా అందటం లేదు. ప్రైవేట్ అప్పులు చాలామంది చేసుకుంటున్నారు. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవన్నిటినీ తన గుప్పిట్లో పెట్టుకొని, ఉదాహరణకి క్రాప్ ఇన్సూరెన్స్ ఉంది. ఈవెన్ గుజరాత్లో కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ప్రధానమంత్రి గారి రాష్ట్రంలో కూడా జరగటం లేదు. ఇవన్నీ కూడా రైతుకి అనేకమైన ఇబ్బందులు పెడుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే, ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, కేంద్ర ప్రభుత్వంకి అదనంగా 500 రూపాయలు వడ్లకు బోనస్ కానీ, రుణమాఫీ కానీ భారీ ఎత్తున జరిగింది. 18,000 కోట్ల రూపాయలు దేశంలో ఎక్కడా జరిగిన విధంగా జరిగింది. రాబోయే రోజులలో రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తన ఆర్థిక పరిస్థితి బాగులేకపోయినా ఇది ఏదో విధంగా రైతాంగానికి, వ్యవసాయానికి పెద్దపీట వేయాలనే అభిప్రాయంతో సాగుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేయడానికి సుతరాము తయారుగా లేదు. వాళ్ళు ఎంతసేపు పరిశ్రమల విషయంలోనే ఆలోచన చేస్తున్నారు. కానీ పరిశ్రమలకు వ్యతిరేకం మేము కాదు. కానీ పరిశ్రమలు, వ్యవసాయము సమంగా ముందుకు సాగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, వనరులు పెరుగుతాయి అనే మాట మాకు సంపూర్ణ విశ్వాసంతో. ఒకటి సార్, అది ఏదైతే కేంద్ర ప్రభుత్వం అంటారు కానీ రైతులు మాత్రం రైతులకు అన్యాయం జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వైపే చూస్తారు. అది ఎక్కడైనా సాధారణమే. ఈరోజు ఏదైతే సన్నోట్లకు 500 బోనస్ వస్తున్నాయి, సంతోషమే. ఈ స్థలాల విషయానికి వస్తే రైతులు కొంతమంది స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకి ఎట్లాంటి న్యాయం చేయాలని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు లగచర్ల ఘటన తీసుకుంటే వాళ్ళకి ఎట్లాంటి న్యాయం జరిగే అవకాశం ఉందనుకుంటారు? మా ముఖ్యమంత్రి గారు చాలా ఓపెన్ మైండ్గా ఉన్నాడు, స్పష్టంగా ఉన్నారు. మేము మొదటిసారిగా పోయి వచ్చిన తర్వాత, లగచర్లకు పోయి వచ్చిన తర్వాత మా అభిప్రాయాన్ని ఒక మెమరాండం ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం. మా తర్వాత వామపక్ష పార్టీలు 10 వామపక్ష పార్టీలు కూడా డెలిగేషన్ పోయి వచ్చిన తర్వాత వారితో స్పష్టంగా చెప్పినారు, ఒకవేళ రైతులకి ఆ పరిశ్రమలు పెట్టడం ఇష్టం లేకపోతే నేను ఉపసంహరించుకుంటా అని చెప్పిండు. అక్కడ పోలీసులు కానీ ఇంకోరు కానీ ఎవరు కూడా ఉండొద్దని అక్కడికక్కడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో పెద్దగా జరిగింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు 2013 భూసేకరణకు సంబంధించిన రాయితీలకు అధిగమించి 20 లక్షల రూపాయల నగదు, ఎకరానికి 150 గజాల స్థలం, ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ స్కీమ్ కింద 6 లక్షల రూపాయల నగదు, ఆ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఉద్యోగం, ఇవన్నీ కూడా బెనిఫిట్స్. అవి ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఇవ్వటం లేదు. అంత ఉదారంగా ప్రకటించే పరిణామంలో ఒక కలెక్టర్ పైన దాడి జరిగింది. ఇవన్నీ దురదృష్టం. అయినా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా తన అభిప్రాయం చెప్పిండు. ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. మేము ప్రజలకు, రైతులకు ఇష్టం లేని పని ఏది కూడా చేయం. గతంలో ధరణి వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారు రైతులు. ఇప్పటికి కూడా ధరణి వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారు. దానికి పరిష్కారం ఏమైనా ఉందా ఇప్పటికైనా? మేము ఈ 10 మాసాలలో ధరణి కమిటీ వేసిన అతి కొద్ది సమయంలోనే 3 అంశాలు ప్రధానమైనవి.
ఒక విదేశీ కంపెనీకి భూ రికార్డుల నిర్వహణ అప్పచెప్పిండ్రు. దానికి అనుభవం లేకుండే ఆ కంపెనీని మార్చి ఒక నేషనల్ లెవెల్లో ఉన్న ఎన్ఐసికి అప్పచెప్పినాం. రెండవది 2020 భూసేకరణ అది అప్పటి చట్టం సరిగ్గా లేదు, దాన్ని కూడా మార్చి ఆర్ఓఆర్ చట్టం కొత్తది తీసుకొచ్చినాం. ఇంకొకటి దాని ధరణి అనే పేరు ఎవరికి కూడా ఇష్టం లేదు, ఆ పేరు కూడా మార్పి భూమాత పెట్టాలని. ఇవన్నీ కూడా వేగంగా 10 మాసాలలో ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టినాం. రేపు డిసెంబర్ 9వ తేదీన అసెంబ్లీలో ఆర్ఓఆర్ చట్టం కూడా ప్రభుత్వం పెట్టబోతుంది. దీని తర్వాత కూడా సమస్యలు ఉన్నాయి, లేవనేం కాదు. ఆ సమస్యలను ఆనాడు 2018-19లో గత ప్రభుత్వం ఏదైతే తొందరపాటు చర్యలతో పార్ట్ బిలో పెట్టిన భూములు ఇంకా ఉన్నాయి, వాటిని పరిష్కారం చేయడానికి రాబోయే రోజులలో జమాబందీ కానీ లేకపోతే రెవెన్యూ సదస్సులు కానీ పేరు ఏదైనా కానివ్వండి, ఈ సమస్యలు క్షేత్రస్థాయికి వెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం వేగంగా ముందుకు జరుగుతూ ఉంది. నిన్ననే రెవెన్యూ మినిస్టర్ గారికి మేము పోయి కలిసి చాలా సూచనలు చేసినాం, వారు సానుకూలంగా స్పందించారు. ఓకే సార్, ఇటు త్రిబుల్ రైతులు కూడా ఆందోళన చేపడతా ఉన్నారు, ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది మరి? త్రిబుల్ ఆర్ విషయంలో నిజంగానైతే కేంద్ర ప్రభుత్వం బాధ్యత అండి ఇది. ఈ కేంద్ర ప్రభుత్వానికి రేపు నిర్మాణం జరిగిన తర్వాత ఆదాయం ఎవరికి వస్తుంది? కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది, మాకేం రాదు. వాళ్ళే కాస్త ఉదారంగా ఈ అన్ని పక్క రాష్ట్రాలకు లింక్ చేసే ఒక పెద్ద త్రిబుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్డు కాబట్టి దీనికి కేంద్ర ప్రభుత్వమే ఉదారంగా కొంత భూముల సేకరణ విషయంలో కంపల్సేషన్ ఇది ఆలోచన చేయాలి. మేము కూడా తొందరలోనే కేంద్ర ప్రభుత్వానికి గడ్కరీ గారి కలిసి ఈ విన్నపాన్ని విన్నవిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.